అనపక్రాంత ఆత్మభావేన నానావిధ జీవభావం భజతే. అంచేత బ్రహ్మ అనేటువంటి వాడు ఈ జీవభావాన్ని పొందాడు అని అంటే అనేకమైన అంతఃకరణములు అనే ఉపాధుల్ని తీసుకోవడం వల్ల ఆ జీవభావం ఏర్పడింది. ఎప్పుడైతే ఈ అంతఃకరణం పోతుందో అప్పుడు వాడికి జీవభావం పోతుంది. యోగ దర్శనంలో తత్వజ్ఞానము, వాసనాక్షయము, మనోనాశము అని 3 విషయాలు చెప్పబడతాయి. ఆ తత్వజ్ఞానం కలిగిన తర్వాత వాసనాక్షయం కలగాలి, మనోనాశం కూడా కలగాలి. ఆ వాసనాక్షయం కలిగి మనస్సు నశించిన వాడికే బ్రహ్మాత్మభావం ఏర్పడుతుంది. అది ఒక పెద్ద ఛానల్ అనుకోండి. అది మళ్ళీ వాసనాక్షయం అంటే ఎలా కలిగింది, మనోనాశం అంటే ఎలా కలిగింది, అది దృఢ ప్రజ్ఞ అంటే ఎలా కలిగింది అని చాలా విస్తృతమైన వ్యాఖ్యానం ఉంది. యావత్ విలీనం న మనః నతావత్ వాసనాక్షయ నక్షీణా వాసనాయావత్ చిత్తం తావన్ నశామ్యతి అని ఒక మాట ఉంది. అంచేత మనోనాశం అంటే ఏమిటి, వాసనాక్షయం అంటే ఏమిటి అనేటువంటి వాటిని ఆలోచిస్తే నిరుద్ధాంతఃకరణం, అంతఃకరణము అనేటువంటిది బాగా నిరోధింపబడితే అప్పుడు వివేకజన్య అయినటువంటి అమానిత్వాది దైవ వాసనాయాం దృఢాయాం సత్యాం అంటే దంభము, దర్పము, అహంకారము ఇలాంటివి ఏమీ లేకుండా ఉన్నప్పుడు బాహ్య నిమిత్తములైనటువంటి వాటి చేత దంభములన్నీ కలగకుండా ఎవరో ఏదో సన్మానం చేశారు, నేను చాలా గొప్పవాడిని, ఎవరో బిరుదు ఇచ్చాడు, ఆ బిరుదుతో నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటాడు. ఇలాంటి మాటలు లేకుండా అమానిత్వం, అదంభ ఇలాంటివన్నీ ఉంటే అది వివేక వాసన, దైవ వాసన. అలాగే ప్రదీపజ్వాలా సంతానవత్ వృత్తి సంతాన రూపేణ పరిణమమానం అంతఃకరణ ద్రవ్యం మననాత్మకత్వాత్ మన ఇత్యుచ్యతే. తస్య చ మనసో నాశో నామ వృత్తిరూప పరిణామం పరిత్యజ్య నిరుద్ధాకారేణ పరిణామ. మనస్సుకి వృత్తులు పుట్టడం అనేది స్వభావం. వాసన క్షయము అంటే వృత్తులు ఉపసంహరించుకోవడం. యోగ చిత్తవృత్తి నిరోధ అనేటువంటి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి మాట అది వాసనాక్షయం. ఇక మనోనాశము అంటే ఏమిటి అని అంటే దంభాది వృత్తి అనుదయాత్ మనోనశ్యతి. ఎప్పుడైతే ఎటువంటి వృత్తులు లేకపోతే ఆ మనస్సు ఏమవుతుంది, తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అని ఉంటుంది. యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పి తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అని ఇంకో యోగ సూత్రం ఉంది. అంచేత వాసనాక్షయము, మనోనాశము ఇవన్నీ కూడా జ్ఞానములను సాధించేటువంటి స్థితి. అలాంటి మాటలు మనకి ఎక్కడ తెలుస్తాయి అని అంటే శాంతో దాంత ఉపరత స్థితిత్సు సమాహితో భూత్వ పరత్మన్యేవాత్మానం పశ్యతి అనే శృతి, అమానత్వం, అదంభత్వం, అహింస, శాంతి, ఆత్యవం, ఆచార్యోపాసనం, శౌచము, స్థైర్యం, ఆత్మవినిగ్రహ మొదలైనటువంటి స్మృతులు ఇలాంటి వాటిని అన్నిటినీ కనుక మనం పరిశీలన చేస్తే వాసనాక్షయము, మనోనాశము కలిగి జ్ఞానం కలగడానికి తగిన మార్గం వస్తే తత్వజ్ఞానము పూర్తిగా కలుగుతుంది. ఆ తత్వజ్ఞానం కలిగితే భూత భవిష్యత్ వర్తమానములలో ఉండేటువంటి భూతం భావిచ దుష్కృతం ప్రదహతా సన్నిన్మయే భావతే అనే స్థితి వస్తుంది. జ్ఞానాగ్నికి అది ఆహుతినిచ్చేస్తాడు. జ్ఞానాగ్ని వాడి ఆగామి సంచిత కర్మల్ని పూర్తిగా దగ్ధం చేస్తుంది. ఆ తర్వాత ప్రారంధాయ సమర్పితం వపుహు అని ప్రారంధ కర్మకి శరీరాన్ని సమర్పిస్తాడు. అటువంటి జీవన్ముక్తుడు యావత్ దేహపాతం ప్రారంధ కర్మాధీనంగా సంస్కారం చేస్తున్నప్పటికీ అతడికి ఎటువంటి పాపముల యొక్క సంపర్కము ఉండదు. ఈ అర్థం తదధిగమ ఉత్తర పూర్వాహయో రస్యేష వినాశము తద్వ్యపదేశాత్ అనే బ్రహ్మసూత్రంలో చాలా స్పష్టంగా మనకి చెప్పింది. అలాగే ఉభే ఊహ వైషే ఏతేతరతి అని పుణ్యపాపములు రెండూ కూడా జ్ఞానులు తరిస్తాడు అనేటువంటి మాట ఇతరస్యాప్యేవం అసంశ్లేషత్వాదేతు అనే అధికరణంలో చెప్పబడింది అనేటువంటి మాట చెప్పి అనారబ్ధకార్యే ఏవతు పూర్వే తదవధే అనే అధికరణంలో ప్రారంభ కర్మల తాలూకు పరిస్థితి ఆరబ్ధ పుణ్యపాపయోక్షయ అని అంటే అది భోగేనా ఇది బ్రహ్మ అని వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. భోగేన త్రిపరే క్షపయిత్వా సంబధ్యతే అని 4వ అధ్యాయంలో ప్రథమ పాదంలో సుమారు ఒక 4-5 సూత్రాలు 13, 14, 15 దగ్గర నుండి 19వ సూత్రం వరకు కూడా ఈ జ్ఞాని ఎటువంటి ఫలితాలని పొందుతాడు, ఎటువంటి ఫలితాలని పొందడు, వాడి సుఖ దుఃఖాలన్నీ పుణ్యపాపాలన్నీ ఏమైపోతాయి, వాడి ప్రారంభ కర్మని వాడు ఎలా అనుభవిస్తాడు, ఇలాంటి విషయాలన్నీ బ్రహ్మసూత్రాల్లో 4వ ప్రథమ పాదంలో పూర్తిగా వివరింపబడ్డాయి. ప్రారంభ కర్మ వేగేన జీవన్ముక్తో యథాభవే కంచిత్కాల మహారబ్ధ కర్మబంధస్య సంక్షయే నిరస్తాతిశయానందం వైష్ణవం పరమం పదం పునరావృత్తిరహితం కైవల్యం ప్రతిపద్యతే అని వాక్యవృత్తి గ్రంథంలో ఆచార్య స్వాముల వారు కూడా మనకి అందించారు అని చాలా విస్తృతమైన శాస్త్రార్థం చేసి ఈ 5 శ్లోకాలకి వివరణ మనకి అందించారు. ఇలాగా
బాలగోపాలేంద్ర మునులు అనేటువంటి ఆయన మధుమంజరి అనే టీక, అలాగే శంకర భగవత్పాదాచార్యుల వారు రాసినటువంటి ఈ మనీషా పంచకానికి సదాశివ యోగీంద్రులు అనేటువంటి వారు తాత్పర్య దీపిక అనే 2 వ్యాఖ్యానాలని రాయటం, ఆ 2 వ్యాఖ్యానాలని ఆధారంగా తీసుకుని సంస్కృతంలో ఉండే ఆ వ్యాఖ్యానాల యొక్క సారాన్ని మనం మననం చేసుకునే అవకాశం ఈ 2 రోజుల్లోనూ మనకి దక్కింది. అటువంటి బ్రహ్మాత్మ భావం మనకి ఎన్ని వేల జన్మలైనా అది పొందదగినది. అలా పొందడానికి మనం ప్రయత్నం చేయాలి అంటే మన ఆచరణని కొంచెం మనం జాగ్రత్త పరుచుకోవాలి. మనం సత్కర్మానుష్ఠానం చేసి ఎటువంటి అహంకారాలకి అవకాశం ఇవ్వకుండా, ఇతరులలో ఎటువంటి గుణదోషాలని మనం వెతకకుండా, మనం మీద మనము ఇంద్రియ నిగ్రహాన్ని ఆ సంయమాన్ని పాటిస్తూ ఎవరికి ప్రశంసలకు కానీ నిందలకు కానీ గురి చేయకుండా ఎవరిని మనమంతటా మనము కొంత భగవదధీనమైనటువంటి వృత్తితోటి భగవద్ అర్పణ బుద్ధ్యా మన వైదిక కర్మలన్నింటినీ ఆచరించుకుంటూ మనస్సుకి తగినటువంటి మాలిన్యాన్ని మనస్సులన్నింటినీ పోగొట్టి మనస్సుని పరిశుద్ధపరుచుకునేదానికి ప్రయత్నం చేయాలి. దానికి సత్సంగతి అనేది చాలా ముఖ్యమైన సాధనం అని మన వాళ్ళు చాలా చెప్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆచార్య భగవత్పాదులు మనకి ఒక మార్గం చూపించారు. అటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి వీలైన వాతావరణం ఇలాంటి వేదికలు. అంచేత భగవత్పాద శంకరాచార్య భక్త బృందం నిర్వహించేటువంటి ఈ శంకర జయంతి ఉత్సవాలలో మనం పెద్దలు రాసినటువంటి మనీషా పంచక స్తోత్రానికి సంబంధించిన 2 వ్యాఖ్యానాలని యథాశక్తిగా మననం చేయడం. గ్రంథం అంతా ఇతిశ్రీగా పాఠం కాదు, అలా అయితే 15 రోజుల్లో ఎంతో పడుతుంది. ప్రతి పంక్తిని చదివి ఆ పంక్తికి వివరణ చెప్పి అర్థం చెప్పడానికి తగినటువంటి కాలం సరిపోలేదు మనకి. అయినా యథాశక్తిగా ఆ గ్రంథాన్ని మనం మననం చేసుకునే అవకాశం దక్కినందుకు ఆ వ్యాఖ్యాతలైన 2 మహానుభావులకి, మూలకర్త అయిన భగవత్పాద శంకరాచార్యుల వారికి మనం భక్తితో ప్రణామాలు అర్పిస్తూ, విద్యారణ్య పీఠాధిపతులైనటువంటి విద్యారణ్య భారతీ స్వాముల వారు ఇటువంటి అవకాశాన్ని మనకు కల్పించారు. జగద్గురువులు శృంగేరి భారతీ తీర్థ మహాస్వాముల వారు ఆశీస్సులు అందజేస్తున్నారు. అటువంటి గురు కటాక్షం చాలా ముఖ్యమైనది. శాస్త్రం గొప్పది, అహో శాస్త్రం, కానీ శ్రీ గురు కృపా నచేత్ శాస్త్రేణ కిమ్. గురు కృప లేకపోతే శాస్త్రం ఏం చేస్తుంది? గురువు గారి కృప ఉంటే శాస్త్రం మనకి ఫలితం. మనకి అంచేది అటువంటి నిష్ఠ మనందరి భక్తుల్లోనూ కలగజేయాలని ఆ శ్రీవారి పాదపద్మాలకే మరొక ప్రార్థన చెప్తూ ఇక్కడితోటి నేను ఉపసంహరిస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శంకర శర్మ గారికి, శ్రీనివాస బంగారయ్య శర్మ గారికి కృతజ్ఞతాపూర్వకమైన అభినందన నమస్కారాలు అర్పిస్తూ, స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అథనాः సహనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాల్లో పంచరత్న కీర్తనని పఠించడం అనేది శిష్యులు చేసేటువంటి పని. శంకర జయంతి సందర్భంగా అపూర్వమైనటువంటి మనీషా పంచక ప్రవచన అనితర సాధ్యంగా శ్రీ శాస్త్రి గారు చేశారు. మన అలకాపురి వాస్తవ్యులు ఈ సమాజ సభ్యుల యొక్క అదృష్టం వల్ల వారు శంకర మఠానికి రావటం, అక్కడ 5 రోజులు శంకర విజయ ప్రవచన చేయటం, వారు వచ్చున్నారు కనుక వారిని నిర్బంధించి ఇక్కడ ఈ 2-3 రోజులు ఉంచుకోగలగటం అనేది మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఇట్లాంటి అదృష్టాన్ని ప్రతి సంవత్సరము భగవానుడు మాకు కలిగించాలి అని మా కోరికని సభాముఖం ద్వారా వెల్లడిస్తూ, గత సంవత్సరం వలె ఈ సంవత్సరం వలె వచ్చే సంవత్సరం కూడా శ్రీ శాస్త్రి గారు ఈ వేదికని అలంకరించి
అనితర సాధ్యములైనటువంటి గ్రంథములను ఇక్కడ వ్యాఖ్యాన రూపంగా వెల్లడిస్తారు అని వెల్లడించడానికి ఆచార్య జగద్గురువులు సద్గురువులు వారికి ప్రేరణ చేస్తారు అని ఆశిస్తూ శ్రీ శాస్త్రి గారిని ఓం अपने समझो इसके कई तरह नहीं है మన కాలనీ వాసులు చక్కటి కవిత రచనలు వీటిపై అమితమైన కృషి చేస్తున్నటువంటి వారు మనకు వారి సొంత కవిత్వం కనుక వారి ద్వారానే మనం వినే అవకాశాన్ని కల్పిస్తా ఉన్నారు. తీసుకోండి. श्रवणो ददातु कुबेराज वै श्रवणाय महाराजाय नमः। ओं तत्ब्रह्मा ओं तद्वायुः ओं तदात्मा ओं तत्सत्यम् ओं तत्सर्वम् ओं तत्पुरो अंतश्चरति भूतेषु गुहायां विश्वमोक्षसु यज्ञस्तं वषट्कारस्तं वस्तुं दत्तस्तं विश्वस्तं ब्रह्मत्वं प्रजापतिः कुन्तराभावोद्योगैरसर्वदं ब्रह्मभूतोऽस्वरो तथैदं विष्णवे शरण्यद्भवते यज्ञं विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठते स्तोत्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मादिमुदब्रह्मणादिमुदब्रह्म यो वेदादौ स्वरः वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य च परस्य సభాసదులందరికీ కవితాంజలులు. ఏదో నేను వచన కవిత్వంలో అప్పుడప్పుడు రాస్తుంటాను. ప్రతి నెల దాదాపుగా వస్తూనే ఉంటాయి పిల్లల. అదే చదవమని అన్నారు పెద్దలు, అదే చదువుతున్నా. కవిత శీర్షిక ముందడిగే మనుగడ. ప్రేమంటే ఇదేనా? నన్ను నేను ప్రేమించని వాడిని ఇంకెవరిని ప్రేమిస్తాను? స్వార్థమే ప్రేమైతే నాకెందుకది? రాజకీయ రొంపిలో దిగమంటే నాకెందుకన్నాను? మీడియాతో దోస్తి చెయ్యమంటే
నాకేం తెలుసునని మిన్నకుంటే నేరమన్నాడు. ఈ లోకంలో మోసాన్ని జయించాలని అనుకుంటే నేను అసమర్థుడని అనుకుని దూరం చేశారు. భూ కబ్జా కోసం మంత్రి రమ్మంటే పోనందుకు జైల్లో వేశారు. నేను కోరిన నా వాళ్లే నాకు దూరం అయితే ఇంకెందుకు ఈ జీవితమని ఆత్మహత్యే మూలమా? కాదు, కానే కాదు. జీవిత బడబాగ్ని చల్లార్చడానికి కఠినుడవ్వాలి. లోకంలోని కుళ్ళు కుతంత్రాల కడిగేసే మనోధైర్యంతో అడుగు ముందుకెయ్యాలి. అమానుషాన్ని మానుషము చేసే ధైర్యం కావాలి. ముందడుగేసే మానసికత లేకుంటే కనబడేముంది? నమస్కారం. ఇక్కడే ఉంటాయి. అన్నారు నాకు